నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువగా వస్తుంది, రావడానికి రీజన్స్ ఏంటి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి రాకుండా ఉండడానికి, అలాగే వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ మైత్రేయ గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా ఇన్ఫర్టిలిటీతో బాధపడితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ గురించి ఎక్కువగా వింటున్నాం. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అసలు ఈ సమస్య రావడానికి రీజన్ ఏంటంటారు? ఇన్ఫర్టిలిటీ మనం చూసుకుంటే యూజువల్గా రావడానికి అన్నట్టుగా దీన్ని మేల్ అండ్ ఫీమేల్ ఫ్యాక్టర్స్ లాగా చూసుకోవచ్చండి. అంటే ఆడవాళ్ళల్లో ఏ సమస్యలు ఉంటే ఫర్టిలిటీకి కష్టం అవుతుంది అండ్ మగవాళ్ళల్లో ఏది ఉంటే అన్నట్టుగా. సో మేజర్గా ఇప్పుడు ఆడవాళ్ళది అన్నట్టుగా చూస్తే దానిలో మళ్ళీ అనటామికల్గా మనకి గర్భాశయము, ట్యూబ్స్, అండాశయాలు ఇక్కడ ఎక్కడ డిఫికల్టీ వస్తుంది అన్నట్టుగా కేటగరైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మగవాళ్ళల్లో డిఫికల్టీ అనేది అంటే ప్రెగ్నెన్సీ రావడానికి కష్టం అవుతుందా లేదా అని చూడడానికి బేసికల్గా ఒక చిన్న టెస్ట్ వీర్యకణాల పరీక్ష అనేది చేసినప్పుడు దానిలో కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ ఈ 3 పారామీటర్స్ అనేవి ఎలా ఉన్నాయో చూడాలి. దాంట్లో ఏదన్నా సమస్య అనేది ఉంటే ఫర్దర్గా ఇవాల్యుయేషన్ రూపంలో అంటే హార్మోన్ టెస్ట్లు అనేది, స్క్రోటల్ స్కాన్ అనేది ఇవన్నీ చేయిస్తే మనకి ప్రాబ్లం అనేది ఎక్కడ అనేది తెలుస్తుంది. కొన్నిసార్లు ఎన్ని టెస్టులు చేసినా కానీ ఆడవాళ్ళల్లో అనేది ఏ విధమైన ప్రాబ్లం అనేది ఉండదు, మగవాళ్ళల్లో కూడా ఉండదు. అలాంటి వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అన్నట్టుగా కేటగరైజ్ చేస్తామండి. సో ఇలా మనకి మేల్, ఫీమేల్, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఈ మూడిట్లాగా మనం చూసుకోవాల్సి వస్తుంది. అక్కడ ఫస్ట్ బేసికల్గా ఒక టెస్ట్లు అనేది చేస్తే ఏ కేటగిరీలో వస్తుంది అన్నట్టుగా చూసుకొని ఆ ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేది హయ్యర్ సైడ్ ఉంటాయండి. రైట్, కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుండి దేవకుమార్ గారు. నమస్తే అండి. హలో, వినిపిస్తుందా అండి? నమస్కారం మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అండి. కుమార్ గారు వినిపిస్తుందా అండి? రైట్, కాల్ కట్ అయినట్టుంది. ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక ఎన్ని మంత్స్కి పిల్లలు కలగకపోతే దీన్ని ఇన్ఫర్టిలిటీగా చూడాలంటారు? ఓకే, ఇది మనం చూసుకుంటే యూజువల్గా ఆ ఇన్ఫర్టిలిటీ డెఫినేషన్ అనేది 1 year వరకు ఆగొచ్చండి. అంటే పెళ్ళైన తర్వాత ఆ 1 year కూడా రెగ్యులర్గా ట్రై చేసుకున్నప్పుడు అండ్ ఏ విధమైన కాంట్రసెప్షన్ అనేది వాడకుండా. కాంట్రసెప్షన్ అంటే ఇప్పుడు పిల్లలు పుట్టకుండా కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓసీ పిల్స్ అయినా ఉండొచ్చు, లేకపోతే కాండమ్స్ అన్నా ఉండొచ్చు, ఇంట్రాయూట్రైన్ డివైజ్లు అన్నా ఉండొచ్చు. ఇవి ఏవి వాడకపోయినప్పుడు కూడా రెగ్యులర్గా కలిసినప్పుడు సంవత్సరం వరకు కూడా పిల్లలు అనేది కలగట్లేదు అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అన్నట్టుగా ట్యాగ్ చేస్తాము. అండ్ దీనికి ఒక చిన్న ఇష్యూ ఏంటి అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి అసోసియేట్ అయ్యి ఉంటుంది. ఆడవాళ్ళల్లో 30 ఏజ్ ఉంది అంటే వాళ్ళకు మాత్రము ఈ 1 year వరకు వెయిట్ చేయొచ్చు. ఎప్పుడైతే ఏజ్ అనేది అప్ టు 35 అవుతుందో ఆ 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రము 6 నెలలు ట్రై చేసుకొని పిల్లలు అనేది కలగకపోతే డాక్టర్కి చూయించుకోవాలి. అదే వెన్ ఇట్ కమ్స్ టు 40 ఏజ్ అనేది 40కి రీచ్ అవుతున్నారు అంటే కేవలం 3 నెలలు మాత్రమే చూసి ఆ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ అందట్లేదు అంటే అప్పుడు డాక్టర్కి ఇమీడియట్గా చూయించుకోవాలండి. సో ఫర్టిలిటీకి మనం గమనించుకుంటే ఆడవాళ్ళ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకు ఈ డెఫినేషన్ ప్రకారం కూడా ఏజ్ అనేది పెరిగినప్పుడు ఆ ట్రీట్మెంట్కి ఆ డ్యూరేషన్ అనేది తగ్గుతుందన్నమాట. సో ఆ ఏజ్ ప్రకారము వాళ్ళు చూయించుకుంటే బెటర్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి. రైట్, మరో కాలర్ ఉన్నారండి మదనేపల్లి నుండి పావని గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. మాకి 5 years అవుతుంది మేడం మ్యారేజ్ అయ్యి. ఓకే, టెస్ట్లు అన్ని చేయించుకున్నాము. ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, బట్ పిల్లలు అవ్వట్లేదు మేడం. ఓకే అండి. హెచ్ఎస్జి చేయించాము, తర్వాత మా హస్బెండ్ కి కూడా స్పెమ్ టెస్ట్ చేయించాము. మొటిలిటీ వచ్చేసి 25% ఉంది మేడం. 25. ఓకే, నార్మలేనా మేడం అది? ఓకే, యూజువల్గా మనము మొటిలిటీ ఈ ఫ్యాక్టర్స్ అనేవి చూసుకుంటే వీర్యకణాల పరీక్షలో WHO క్రైటీరియా ప్రకారము కౌంట్ అనేది లోవర్ లిమిట్ అనేది 15 million ఉండాలండి. అదే మొటిలిటీకి వచ్చేస్తే ఈ మొటిలిటీ అనేది యాక్టివ్ మొటిలిటీ మనకి అవసరమైనది. యాక్టివ్ అంటే వేగంగా ముందుకు వెళ్లే కణాలని ఈ యాక్టివ్ మొటిలిటీ కింద కేటగరైజ్ చేస్తాము. ఆ కౌంట్ అనేది 32% ఉండాలి. నెక్స్ట్ వచ్చే పారామీటర్ అనేది మార్ఫాలజీ. మార్ఫాలజీ అంటే ఆకారం అనమాట. అంటే
స్పర్మ్స్కి కూడా ఒక స్ట్రక్చర్ ఆకారం అంటూ ఉంటుంది, హెడ్, నెక్, టెయిల్ అని. సో ఈ స్ట్రక్చర్ ఎలా ఉన్నాయని చూస్తే 100లో అట్లీస్ట్ 4 అయినా నార్మల్గా ఉండాలి. సో మనకి WHO క్రైటీరియా ప్రకారము ఇది 15 మిలియన్, 32% మోటిలిటీ, 4% మార్ఫాలజీ. ఈ 3 పారామీటర్స్ దగ్గర ఎక్కడన్నా కాంప్రమైజ్ అయ్యింది అంటే అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంది అన్నట్టుగా అర్థం. కాకపోతే ఈ రిపోర్ట్ అనేది మనము ఓన్లీ ఒక్క సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్తోనే తక్కువగా ఉంది అన్నట్టుగా చెప్పలేవన్నమాట. కొన్ని రీజన్స్ వల్ల కొన్నిసార్లు కలెక్ట్ చేయడంలో ప్రాబ్లం ఉన్నా కానీ, ఏదైనా ఆ సెమెన్ శాంపిల్ ఇచ్చిన టైంలో వాళ్ళకి సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, అట్లా యాబ్స్టినెన్స్ సరిగ్గా లేకపోయినా కానీ, అట్లాంటి ఇష్యూస్లో సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అనేది కరెక్ట్గా రాదు. సో ఆ 25% మోటిలిటీ మీరు చెప్పింది ఏ కండిషన్స్లో ఇచ్చారు అన్నట్టుగా చూసుకోవాల్సి వస్తుంది. అలా అన్ని బాగున్నప్పుడు ఇస్తేనేమో 25% మోటిలిటీ కొంచెం తక్కువ, కాకపోతే దానివల్లే అసలు ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నట్టుగా ఏమీ లేదండి. వేరే ఫ్యాక్టర్స్ కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ అండాశయంలో రిజర్వ్ ఎలా ఉంది, మీ ఎగ్ ఎలా రిలీజ్ అవుతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా చూడాలి. ఇవన్నీ కూడా బాగున్నాయి అంటే అప్పుడు ఇందాక మనం అనుకున్నట్టుగా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద అవుతారనమాట. అంటే 5 years నుంచి ఇంకా పిల్లలు అనేది కలగట్లేదు కాబట్టి ఇంకా న్యాచురల్గానే ట్రై చేసుకుంటే రిజల్ట్ అనేది కనబడకపోవచ్చు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఫస్ట్ వేసే స్టెప్ అనేది IUI అనమాట. IUI అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సమైనేషన్, అంటే గర్భాశయం లోపలికి వీర్య కణాలు పంపించే పద్ధతిని IUI అంటారు. సో ఇనీషియల్గా ఇప్పుడు మీకు ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది పెద్దగా జరగలేదు కాబట్టి ఈ IUI ట్రీట్మెంట్ ద్వారా మీరు ట్రై చేసుకోవచ్చండి. రైట్, మరో కాలర్ ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం నుండి, నవ్య గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో మాట్లాడండి. హలో అండి. నమస్తే మేడం గారు. యా నమస్తే అండి, చెప్పండి. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 10 months అవుతుంది. 2 సార్లు ఏమో ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది మేడం. మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది రావట్లేదు. 6 months అయింది ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే అండి. ఇంకా డాక్టర్ దగ్గర చూయించుకుంటే బీపీ ఎక్కువ ఉందమ్మా అని చెప్పారు మేడం. బీపీ ఎంత ఉందండి? బీపీ అనేది బీపీ 150 ఉంది మేడం. 150, 159 దాకా వస్తుంది. మందులు ఏమైనా వాడుతున్నారా మేడం? టాబ్లెట్స్ ఏమన్నా యూజ్ చేస్తున్నారా? చేస్తున్నా మేడం. టాబ్లెట్స్ ఇచ్చింది, 3 months ఇచ్చింది మేడం. ఓకే, యూజ్ చేశాను మేడం. అయితే ప్రెగ్నెన్సీ వస్తుందమ్మా అని చెప్పింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు దాకా ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. ఓకే. బీపీ టాబ్లెట్స్ వేసుకుంటే చాలా నార్మల్, అంటే చాలా తగ్గుతుంది. 110, 100కు ఇంకా 120కి వచ్చేస్తుంది మేడం. ఓకే అండి. ఇప్పుడు 6 months అయింది మేడం ప్రెగ్నెన్సీ రాక. ఓకే, దానికి ఎంత సొల్యూషన్ చెప్పండి మేడం. ఓకే ఓకే అండి. మీది వయసు ఎంత అండి? నాదమ్మ 22, మా ఆయనకి 25. మీ హస్బెండ్ది టెస్ట్ ఏమైనా చేయించారా? ఇంకా మేడం ఏం చెప్పలేదు మేడం, చేయించలే. ఓకే ఓకే అండి. సో బేసికల్గా ఈవెన్ మ్యారేజ్ అయ్యి 10 months అయినా కానీ 2 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చిపోయింది అంటున్నారు కదా. అండ్ ఇంకొకటి మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే మీ బీపీ అనేది కొంచెం ఎక్కువగా ఉంది అనేది. కాకపోతే ఫర్టిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో బీపీ ఎక్కువగా ఉండగానే ప్రెగ్నెన్సీ రాదు అనేవి లేదండి. అది వేరే ఇది వేరే అనమాట. అంటే బీపీ ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. కాకపోతే ప్రెగ్నెన్సీ అనేది వచ్చిన తర్వాత ఆ ప్రెగ్నెన్సీని మనము ముందుకి వెళ్ళడానికి, అది బాగా వెళ్ళడానికి అనేది బీపీ అనేది బాగా కంట్రోల్లో ఉండాలన్నమాట. లేదు అంటే ఏమవుతుంది, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు లోపల బేబీకి ఎఫెక్ట్ అవుతుంది. గ్రోత్ చిన్నగా ఉండొచ్చు, ఉమ్మనీరు తగ్గొచ్చు, లేకపోతే మాయ తొందరగా విడిపోవచ్చు. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని చూస్తామన్నమాట ప్రెగ్నెన్సీలో. సో ఆ టాపిక్ అనేది ఇప్పుడు మనం ఆ బీపీది అనేది మీరు కన్సెప్షన్ వచ్చిన తర్వాత రెగ్యులర్ డైలీ ఫాలో అప్ లాగా అట్లా బీపీ అనేది చూసుకుంటా ఉండాలి. అదొకటి. అండ్ ఇప్పుడు ఏంటి అంటే మీకు ఈ 6 months మీరు రెగ్యులర్గా ట్రై చేసుకున్నారు కానీ రావట్లేదు అంటున్నారు. సో ఇప్పుడు మీ పెళ్ళై కాకపోతే 10 months అంటున్నారు అండ్ ఏజ్ కూడా తక్కువే ఉంది కాబట్టి ఇంకా కొంతకాలం అనేది వెయిట్ చేయొచ్చు అండి. ఇంకొక 3-4 months అనేది వెయిట్ చేయొచ్చు. దాని తర్వాత కూడా మీకు రావట్లేదు అంటే అప్పుడు ఒకసారి టెస్ట్లు అనేది చేయించుకోండి. టెస్ట్లు అనేది ఏం చేయించుకోవాలంటే ఇప్పుడు మీ హస్బెండ్కి వచ్చేస్తే ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్ అనేది చేయాలి, అంటే వీర్యకణాల పరీక్ష. తర్వాత మీకు వచ్చేస్తే ఏం చేయాలి, ఒక స్కాన్ చేసుకోవాల్సి వస్తుంది. స్కాన్ చేస్తే మీ గర్భాశయము, అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ మీలో ఏంటి అంటే ట్యూబ్స్. ఎందుకు అంటే ఇట్లా అబార్షన్స్ పోయిన తర్వాత ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉండొచ్చు. సో మీ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనేది చూసుకోవాల్సి వస్తుంది. దానికి ఏ విధమైన టెస్ట్ అంటే HSG అని ఉంటుంది, SIS అని ఉంటుంది. HSG అంటే ఈ ట్యూబ్ టెస్ట్ అనేది యూజువల్గా డేట్ వచ్చిన తర్వాత 6 నుంచి 8 రోజుల లోపల చేస్తారనమాట. అంటే ఈ రోజు డేట్ వస్తే అది ఒకటో
రోజు అన్నట్టుగా కన్సిడర్ చేయాలి. అలా 6th డే 7th డే 8th డే ఎప్పుడన్నా చేయొచ్చు. కాకపోతే చేసేటప్పుడు అనేది మీకు బ్లీడింగ్ అనేది అవ్వద్దు, కంప్లీట్గా తగ్గిపోయి ఉండాలి. జస్ట్ ఒక 1-2 డ్రాప్స్ అయితే మాత్రం ఏం ఇష్యూ లేదండి. అలా ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోండి. సో ఆ ట్యూబ్ టెస్ట్లో ఏమన్నా ట్యూబల్ బ్లాక్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగానే ఉంటే ఇంకా మీరు న్యాచురల్గానే ట్రై చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్టిలిటీని ఎప్పుడు ఎలా డయాగ్నోస్ చేయాలంటారు? డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? అంటే ఏ టెస్టులు అవసరం పడతాయి దీనికి? ఓకే, నార్మల్గా ఇన్ఫర్టిలిటీని మనం డయాగ్నోస్ చేయాలి అంటే డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు ఒక బేసిక్ ఇవాల్యుయేషన్ అనేది ఉంటుంది. ఆ బేసిక్ ఇవాల్యుయేషన్ పార్ట్ లాగా ఆడవాళ్ళల్లో ఏం చేస్తాము, ఒక స్కాన్ అంటూ చేసుకోవాలి. స్కాన్ చేస్తే మనకి గర్భాశయము, అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది. అంటే గర్భాశయంలో ఏం చూస్తాము, ఇప్పుడు దాని సైజ్ చూస్తాము, షేప్ చూస్తాము, లోపల పొర ఎలా ఉంది, థిక్నెస్ ఎలా ఉంది, అది ట్రిపుల్ లైన్ ప్యాటర్న్ ఉందా లేదా, అండ్ గర్భాశయంలో ఏమన్నా లోపల ఏమన్నా పొర ఉందా, గడ్డలు ఉన్నాయా, ఇంకా ఎడినోమయోసిస్ ఇలాంటి ఫీచర్స్ ఏమన్నా ఉన్నాయా అనేది ఒకటి రూల్ అవుట్ చేసుకుంటాం గర్భాశయం చూసి. తర్వాత అండాశయాలకు వచ్చేస్తే నంబర్ ఎంత ఉంది. బేసికల్గా ఇప్పుడు ఆడవాళ్ళకి అండాశయాలు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎగ్ ప్రొడక్షన్ అనేది అండాశయంలో జరుగుతుంది. సో ఆ అండాశయంలో ఎగ్ నంబర్ ఎంత ఉంది అనేది ఒకటి చూసుకోవాలి మనము. అంటే ఇక్కడ ఒకటి మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఫాలికల్ నంబర్ అనేది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఒక 6 నుంచి 8 వరకు ఉండాలి ఒక్క అండాశయంలో. అలా కాకుండా నంబర్ అనేది తక్కువగా కనబడుతుంది అంటే ఒకటి సస్పెక్ట్ చేయాల్సింది ఏంటి, వాళ్ళకి ఏమన్నా అర్లీగా రిజర్వ్ అనేది తగ్గుతుందా అనేది చూసుకోవాలి. రిజర్వ్ అంటే ఇప్పుడు అండాశయంలో ఒక బ్యాంక్ లాగా ఉంటుంది. దాని నుంచి ఎవ్రీ మంత్ ఫ్యూ ఫాలికల్స్ అనేవి బయటికి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా బయటికి వచ్చిన ఫాలికల్స్ ఆ మంత్కి మనకి ఫర్టిలిటీకి పనికి వచ్చే ఫాలికల్స్. దాంట్లో నుంచి యూజువల్గా ఏ విధమైన ట్రీట్మెంట్ అనేది లేకున్నా కానీ రెగ్యులర్గా సైకిల్స్ ఉన్నప్పుడు ఒక్క ఎగ్ అనేది డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది. సో కాకపోతే వేరే 6 to 8 ఫాలికల్స్ ఆ మంత్కి వచ్చినవి కూడా అప్పటికి ఆ మంత్కే ఫినిష్ అయిపోతాయి. ఇలా మనకి రిజర్వ్ అనేది ఏమన్నా తగ్గుతుందా అనేది ఒకటి రూల్ అవుట్ చేసుకోవాలి. ఇంకా అండాశయంలో చూసేవి ఏంటి అంటే PCOS ప్యాటర్న్ ఏమన్నా ఉందా, అంటే నీటి బుడగల సమస్య అంటారు మనకి వాడుక భాషలో. నీటి బుడగల సమస్య అంటే ఫాలికల్ నంబర్ అనేది అండాశయంలో more than 12 ఉంటాయన్నమాట ఒక్క సైడ్. అలా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా సిస్ట్లు ఉన్నాయా, ఎండోమెట్రియోటిక్ సిస్ట్, చాక్లెట్ సిస్ట్ అంటారు అలా అన్నా, లేకపోతే హిమోరేజిక్ వేరే రకమైన సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే అండాశయం సైజ్ ఏమన్నా తక్కువగా ఉందా, ఇవన్నీ మనము జస్ట్ ఓన్లీ ఒక్క స్కాన్ తోనే ఇన్ని ప్రాబ్లమ్స్ అనేది డయాగ్నోస్ చేసుకోవచ్చు. సో ఆ బేసిక్ ఒక చిన్న స్కాన్ చేయించుకుంటే మనకు ఒక క్లియర్ పిక్చర్ అనేది వస్తుందన్నమాట, అండాశయం గర్భాశయాలు ఎలా ఉన్నాయి అనేది. తర్వాత వచ్చే ఫ్యాక్టర్ అనేది ట్యూబల్ ఎవాల్యుయేషన్. ట్యూబల్ ఎవాల్యుయేషన్ మాత్రము స్కాన్లో కనపడదు. ఆ ట్యూబ్ టెస్ట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఆ టెస్ట్ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు, HSG అన్న లేకపోతే SIS అన్న. HSGలో ఏం చేస్తాము, గర్భాశయం లోపలికి ఒక డై అనేది పాస్ చేస్తాం. అంటే రేడియో ఓపెక్ డై అంటే ఒక మందు ఉంటుంది. అది పాస్ చేసినప్పుడు ఎక్స్రే తీసుకుంటే మనకి ఆ మందు అనేది కనపడుతుంది అనమాట. సో ఇప్పుడు గర్భాశయం లోపలికి పాస్ చేస్తే దాని షేప్ ఎలా ఉంది అనేది ఒకటి తెలుస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అది ట్యూబ్స్ లోపల నుంచి బయటికి వస్తే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనేది మనకి ఎక్స్రేలో కనబడుతుంది. ఇలా కాకుండా ఇంకొకలాగా చేసుకోవచ్చు ఈ టెస్ట్ అనేది. అదే గర్భాశయం లోపలికి సెలైన్ పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత ఈ సెలైన్ అనేది ట్యూబ్స్ లో నుంచి బయటికి వచ్చిందా లేదా అన్నట్టుగా త్రూ స్కానే చూసుకుంటాము. ఇలా ట్యూబల్ ఎవాల్యుయేషన్. సో బేసికల్ గా ఈ 3 టెస్ట్లతోని మాక్సిమం మనకి ఆడవాళ్ళల్లో రీప్రొడక్టివ్ ఆర్గన్స్ అనాటమీ అనేది ఎలా ఉంది అనేది తెలుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే హార్మోనల్ ఎవాల్యుయేషన్. ఈ హార్మోనల్ ఎవాల్యుయేషన్ పార్ట్ లాగా మనకి బేసికల్ గా 5 పీరియడ్ వచ్చిన 5వ రోజు లోపల చేసే టెస్ట్లు అంటే FSH, LH ఈ టెస్ట్లు అనేది 5th డే లోపల చేసుకోవాలి. అండ్ థైరాయిడ్, ప్రోలాక్టిన్, AMH ఈ టెస్ట్లు మాత్రము ఏ టైమ్ ఆఫ్ ద పీరియడ్ అన్నా కానీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏముండదు. AMH అంటే అండాశయంలో రిజర్వ్ ఏమన్నా తక్కువగా కనపడితే ఈ AMH టెస్ట్ అనేది చేస్తాము. ఈ రెండింటిని కోరిలేట్ చేసుకుంటే ఎగ్ నంబర్ తగ్గిందా లేదా అన్నట్టుగా మనకి తెలుస్తుంది. సో బేసికల్ గా ఆడవాళ్ళలో ఈ టెస్ట్లు అనేవి ఉంటాయి. అండ్ మగవాళ్ళకు వచ్చేస్తే సెమెన్ అనాలిసిస్ చేస్తే మనకి ఎలా ఉంది అనేది తెలుస్తుందండి. రైట్, మరో కాలర్ ఉన్నారు, అనుష గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకేనండి. హలో అండి. హలో అండి, నాకు మ్యారేజ్ అయిన 3 months కి ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఓకే. తర్వాత బేబీకి ఇప్పుడు 2 years అయ్యండి, ఇంకా ప్రెగ్నెంట్ లేదండి. ఇప్పుడు 2 times ఉన్నానండి. అంటే మా అత్తగారు అడుగుతున్నారండి ఇంకా. ఓకే, మీ వయసు ఎంత అండి?
25 అండి. 25, ఓకే. అండ్ మీకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యి ఎంత కాలం అయిందండి మళ్ళీ బేబీ తర్వాత? మళ్ళీ డేట్ల తర్వాత 9 months లో ఒకసారి వచ్చిందండి, మళ్ళీ ఇంకా 10 months ఒకసారి వచ్చింది, అంతేనండి. ఇంకా రాలేదు మళ్ళీ. ఇంకా రాలేదు, ఓకే అండి. ఇంకా మిల్క్ అనేది ఇస్తున్నారా అండి? అంటే అంతలా కాదు కానీ నైట్లు మాత్రం బాగా ఏడిపిస్తాడు కదండి. ఓకే, ఓకే అండి. ఇదేమవుతుంది అంటే పీరియడ్స్ అనేది బేబీ తర్వాత రెగ్యులరైజ్ అవ్వడానికి అనేది మళ్ళీ కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ అది కూడా మీరు ఇంకా లాక్టేషన్లో ఉన్నారు కాబట్టి, అంటే పాలు అనేది ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ సైకిల్స్ అనేది కరెక్ట్గా రెజ్యూమ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే లాక్టేషన్ ఇచ్చేటప్పుడు అంటే పాలు ఇచ్చేటప్పుడు బాడీలో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉన్నప్పుడు ఓవ్యులేషన్ అనేది సరిగ్గా జరగదనమాట. అంటే అండాశయం నుంచి అండం అనేది సరిగ్గా విడుదల కాదు. సో అందుకు మీకు మళ్ళీ రెగ్యులరైజ్ అవ్వడానికే కొంచెం కాలం పడుతుంది. అలా అయిన తర్వాత మళ్ళీ మీరు మీ ఏజ్ అనేది కూడా 25 అంటున్నారు కాబట్టి ఇంకొంచెం టైం అయిన తర్వాత అనేది మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చండి. అండ్ మీరు ప్లాన్ చేసుకునేటప్పటికి కూడా ఇంకా పీరియడ్స్ అనేది సరిగ్గా రావడం లేదు అంటే ఒక్కసారి డాక్టర్కి వెళ్ళి చూయించుకోండి. అంటే మీ అండాశయం గర్భాశయాలు ఎలా ఉన్నాయి, నెక్స్ట్ ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీ హస్బెండ్ కౌంట్ ఎలా ఉంది అనేది ఒకసారి టెస్ట్లు అనేవి చేసుకుంటే అన్నీ బాగుంటే అప్పుడు మళ్ళీ మీరు న్యాచురల్గానే ట్రై చేసుకోవచ్చండి. రైట్. ఈ మగవాళ్ళలో ఇన్ఫర్టిలిటీ రావడానికి రీజన్స్ ఏంటంటారు? రీజన్స్ అనేది చూసుకుంటే మనకి ఫస్ట్ నుంచి చూస్తే హ్యాబిట్స్ నుంచి వస్తుందండి. అంటే హిస్టరీ అనేది అడిగినప్పుడు వాళ్ళకి ఏమైనా స్మోకింగ్, ఆల్కహాల్ ఇలా అలవాట్లు ఏమన్నా ఉన్నాయా అదొకటి చూసుకోవాలి. తర్వాత సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఆ సెమెన్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా అనేది ఒకటి చూడాలి. ఇన్ఫెక్షన్ ఒకవేళ ఉంటే మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు అంటే ఆ సెమెన్ అనాలిసిస్లో పస్సెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలా పస్సెల్స్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు సెమెన్లో ఇన్ఫెక్షన్ ఉంది అన్నట్టుగా అర్థం అన్నమాట. అలా అయినప్పుడు ఏంటి అంటే దానికి అది ట్రీటబుల్ కండిషన్. దానికి అగెయిన్స్ట్గా యాంటీబయోటిక్స్ అనేవి మనం వాడుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది క్లియర్ అయిపోయినప్పుడు మళ్ళీ కౌంట్ అనేది సరిగ్గా అయిపోతుంది. అండ్ ఇలా కాకుండా కొందరికి పుట్టుకతోనే కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఫ్యూ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఏంటి అంటే అన్డిసెండెడ్ టెస్టిస్. అంటే టెస్టిస్ అనేది ఎక్కడ టెస్టిస్లో అయితే మనకి స్క్రోటంలో ఉండాలో అక్కడ కాకుండా అబ్డామన్లోనే ఉంటాయి. అన్డిసెండెడ్ అంటారు, ఇంగ్వైనల్ టెస్టిస్. సో దాంట్లో ఏమవుతుంది, ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా కాదు. ఎందుకంటే బాడీకి అదే టెంపరేచర్కి అవి ఎక్స్పోజ్ అవుతున్నాయి. యూజువల్గా ఈ టెస్టిస్ అనేది బయట ఉంటాయి అన్నమాట. అంటే బాడీ టెంపరేచర్ కన్నా అక్కడ లో టెంపరేచర్ ఉంటుంది. సో దానివల్ల ప్రొడక్షన్ అనేది బాగా అవుతుంది. ఎప్పుడైతే ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు లోపల ప్రొడక్షన్ సరిగ్గా అవ్వదు. అండ్ అదర్ కండిషన్స్ అంటే వారికోసీల్, హైడ్రోసీల్ అని. వారికోసీల్ అంటే స్క్రోటం దగ్గర ఉండే బ్లడ్ వెసల్స్ డయామీటర్ అనేది పెరిగినప్పుడు బ్లడ్ ఫ్లో ఎక్కువగా అవుతుంది. అలా ఎక్కువైనప్పుడు కూడా మళ్ళీ ప్రొడక్షన్ దెబ్బతింటుంది. అండ్ అదే విధంగా హైడ్రోసీల్ అని. హైడ్రోసీల్ అంటే నీరు చేరు ఉంటుంది, దానివల్ల కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా ఇలాంటివి మనం చూడొచ్చు. అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా అంటే లోపల ప్రొడక్షన్ అనేది ఉంటుంది, కాకపోతే ఆ స్పర్మ్స్ బయటికి వచ్చే దారి అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది అనమాట. అలా అబ్స్ట్రక్షన్ మనకి మళ్ళీ 2 కాజెస్ వల్ల ఉండొచ్చు. పుట్టుకతోనే కొందరికి అది డక్ట్ అనేది సరిగ్గా ఉండదు, అండ్ కొందరికి ఏమో ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ డక్ట్ అనేది మూసుకుపోతుంది అనమాట. సో అది మూసుకున్నది మళ్ళీ సర్జరీ చేసి తీయొచ్చా లేదా అనేది దానిపైన డిపెండ్ అవుతుందండి. ఒకవేళ అట్లా అవ్వట్లేదు అంటే మీకు లోపల ప్రొడక్షన్ అనేది బాగానే ఉంది కాబట్టి వీర్యకణాల నుంచి లోపల నుంచి తీసుకొని బయట ఇక్సీ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీస్ అనేవి వస్తాయి. అండ్ కంప్లీట్గా జీరో ఉంది అండ్ హార్మోన్స్ కూడా చాలా హై ఉన్నాయి, లోపల కూడా ఏ విధమైన ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేదు అంటే మాత్రము అప్పుడు మళ్ళీ డోనార్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుందండి. రైట్. ఈస్ట్ గోదావరి నుండి మరో కాలర్ ఉన్నారు. శ్రీదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. అదే యాక్చువల్గా మా కోడలకండి మా బాబు సంవత్సరం అయిందండి, కన్సీవ్ అవ్వట్లేదండి. రెగ్యులర్ గా డేట్లు అయ్యి రెగ్యులర్ గా బాగానే వచ్చేస్తాయండి. ఓకే అండి. కన్సీవ్ అవ్వట్లేదండి. ఏమైనా టెస్ట్లు ఏమన్నా అయ్యాయా అండి? మొన్న నెల చేయించామండి, మామూలు స్కానింగ్ చేయించామండి, ఏం తేడా లేదన్నారు. కానీ తనకి డేట్ వచ్చే ముందు పెయిన్ వచ్చేస్తుందండి. ఇంకా లెఫ్ట్ సైడ్ అంతా నొప్పి వచ్చేస్తుంది, అంటే పడుకోలేకపోతుంది. తేనుపులండి, రకంగా గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోయి తేనుపులు వచ్చేస్తున్నాయి. మళ్ళా 3 days కి తనకి బ్లీడింగ్ ఆగిపోతుందండి, ఏమి ఇబ్బంది ఏముంటుంది. తర్వాత మామూలుగా అయిపోతుంది. మళ్ళీ ఒక వారం రోజులు డేట్ వచ్చే వారం రోజుల నుంచి ప్రాబ్లం వచ్చేస్తుందండి. ఓకే అండి. వాళ్ళ హస్బెండ్ ఏమైనా కణాల పరీక్ష అయిందా అండి?
ఏం చేయించలేదండి. చేయించలేదు ఇంకా. ఓకే అండి. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఆ అమ్మాయికే కాకుండా వాళ్ళ హస్బెండ్కి కూడా టెస్ట్ అనేది చేయించండి. దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి చూసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు పీరియడ్ వచ్చే కన్నా ముందు అలాంటి సిమ్టమ్స్ అనేవి నార్మలే. అవి ఏంటి అంటే మనకి ప్రోజెస్ట్రాన్ హార్మోన్ వల్ల కొంచెము పొట్టలో గ్యాస్ట్రైటిస్ లాగా, అంటే కడుపు మండినట్టు, కడుపు బాగా ఉబ్బినట్టు, బాడీ హెవీగా అనిపించడము, బ్రెస్ట్ హెవీగా అనిపించడము, టెండర్నెస్, దాని తర్వాత బాడీ టెంపరేచర్ ఎక్కువగా అనిపించడం, ఇవన్నీ నార్మలే. పీరియడ్ వచ్చే కన్నా ముందు ప్రోజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి బాడీలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఫీచర్స్ అనేవి చూస్తారు. కాకపోతే ప్రెగ్నెన్సీ వచ్చే కన్నా ముందు కూడా ఇలాంటి ఫీచర్సే చూస్తారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఆ పీరియడ్ అనేది మీకు వస్తుందా లేకపోతే ఆగిపోతుందా అనేదే ఒక్కటే డిఫరెన్స్ అనమాట. పీరియడ్ స్కిప్ అయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ పీరియడ్ వచ్చేసింది అంటే దానివల్ల ముందు అవన్నీ సిమ్టమ్స్ కనపడ్డాయి అన్నట్టుగా అర్థం. సో దాని గురించి పెద్ద భయపడాల్సిన అవసరమే ఏమీ లేదండి. అండ్ బ్లీడింగ్ అనేది కూడా కొందరికి సైకిల్ ప్రకారం కొంచెమే అవుతుంది. అంటే లేయర్ అనేది సన్నగా ఉన్నప్పుడు అది తక్కువ షెడ్ అయినప్పుడు 2-3 రోజులే అవుతుంది అనమాట డేట్ అనేది. సో దాని గురించి కూడా పెద్దగా ఎక్కువ భయపడొద్దండి. ఒకటి ఏంటి అంటే ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్ గా చేయాలి. అంటే జస్ట్ స్కాన్ తోనే మొత్తం అన్ని టెస్ట్లు అనేవి అయిపోవన్నమాట. కొన్ని బ్లడ్ టెస్ట్లు చేయాలి, ట్యూబ్ టెస్ట్ చేయాలి, అండ్ వాళ్ళ హస్బెండ్ కి సెమెన్ అనాలిసిస్, ఈ అన్ని టెస్ట్లు అయినప్పుడే అసలు ప్రెగ్నెన్సీ అనేది ఎందుకు రావడం లేదు అనేది ఒక కన్క్లూజన్ కి అనేది రావచ్చండి. రైట్. ఇన్ఫర్టిలిటీకి అదర్ రీజన్స్ కూడా ఉంటాయంటారా? అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, లేదంటే థైరాయిడ్, బీపీ, షుగర్ ఇట్లాంటివి కూడా ఇన్ఫర్టిలిటీకి దారితీస్తాయంటారా? హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. హార్మోన్స్లో మెయిన్గా ఏంటి అంటే థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఆడవాళ్ళల్లో. ఆ థైరాయిడ్, ప్రొలాక్టిన్ అంటే ఇప్పుడు థైరాయిడ్ అనే హార్మోన్ ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే. అది ఎలా అవుతుందంటే హైపో అండ్ హైపర్ థైరాయిడిజం అన్నట్టుగా కేటగరైజ్ చేస్తాము. రెండిటికి ఏమవుతుంది ట్రీట్మెంట్ అనేది లేనప్పుడు ఓవ్యులేషన్ అనేది ప్రాబ్లం అవుతుంది, సైకిల్ ఇర్రెగ్యులారిటీ అవుతుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్, ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, చాలా రోజులకి రావడం సైకిల్ అనేది, ఇలాంటి ఫీచర్స్ అనేవి చూస్తాం అనమాట. ఎప్పుడైతే సైకిల్ అనేది ఇర్రెగ్యులర్ అవుతుందో ఓవ్యులేషన్ సరిగ్గా జరగదు. సో అందుకు థైరాయిడ్ హార్మోన్ అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ప్రొలాక్టిన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఫంక్షన్ ఉంటుందండి. దానివల్ల కూడా పీరియడ్స్ అనేవి సరిగ్గా రావన్నమాట, ఓవ్యులేషన్ అనేది కరెక్ట్గా జరగదు. అందుకు ఆ 2 హార్మోన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అండ్ అదే కాకుండా FSH, LH అని, ఇవి కూడా అండాశయం నుంచి అండం అనేది డెవలప్ అవ్వడానికి దానికి హెల్ప్ చేస్తాయి. LH అనే హార్మోన్ యూజువల్గా PCOS ప్యాటర్న్ ఉన్న వాళ్ళకి మాత్రం ఎక్కువ సైడ్ ఉంటుంది. ఈ FSH, LH రేషియో అనేది యూజువల్గా ఎలా ఉండాలి? FSH అనేది కొంచెం ఎక్కువ ఉండాలి, LH తక్కువ ఉండాలి. వీళ్ళల్లో ఏమవుతుందంటే ఇది కొంచెం ఆల్టర్ అయ్యి LH ఎక్కువగా అవుతుంది. సో అలా ఉన్నప్పుడు కూడా ఓవ్యులేషన్కి కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి కాజ్ చేస్తాయి. అండ్ ఇది చూసుకుంటే మనకి థైరాయిడ్ ఇవి ఇంపార్టెంట్. బీపీ అండ్ షుగర్ మాత్రం యూజువల్గా కన్సెప్షన్ రావడానికి అన్నట్టుగా పెద్ద రోల్ ఏమి ప్లే చేయండి. అవి కన్సెప్షన్ వచ్చిన తర్వాత మాత్రం అవి కంట్రోల్లో ఉండడము అనేది ఇంపార్టెంట్. రైట్. మరో కాలర్ ఉన్నారు, లహరి గారు. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాకు మ్యారేజ్ 5 years అయిందండి. ఓకే. అయితే అప్పటి నుంచి నేను హాస్పిటల్ అది వెళ్ళలేదు. లాస్ట్ 3 months నుంచి హాస్పిటల్కి వెళ్ళాను మేడం. అయితే మేడం డాక్టర్ గారు 3 months చూసారు, అదే ఫాలిక్యులర్ స్టడీ అది చేశారు. ఓకే. 3 months IUI చేశారండి. దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో కొంచెం చెప్తారా? ఓకే. IUI అంటే చాలా చిన్న ప్రొసీజర్ అండి. ఇది యూజువల్గా మనకి ఆఫీస్ ప్రొసీజర్ అనమాట. అంటే IUI అయిన తర్వాతే మిమ్మల్ని బెడ్ పైన ఒక 15-20 minutes అనేది పడుకోమంటాం. దాని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ విధమైన రెస్ట్ అనేది యూజువల్గా ఏమీ ఉండదు. నార్మల్గా మీ యాక్టివిటీస్ అన్నీ ఎలా అయితే చేసుకుంటున్నారో ముందు ఇప్పుడు కూడా అదే విధంగా చేసుకోవచ్చు. అండ్ స్పెషల్గా ఫుడ్ అవన్నీ కూడా ఏమి ఉండవండి. మీకు కావాల్సినవి నార్మల్గా అన్నీ తీసుకోవచ్చు. ఒకవేళ ముందు ఏమన్నా రెస్ట్రిక్షన్స్ అనేవి తీసుకొని ఉంటాయి, అంటే లైక్ కార్బోహైడ్రేట్స్ ఏమన్నా తగ్గించుకొని ప్రోటీన్ డైట్ అట్లా తీసుకుంటే అదే ఫాలో అవ్వచ్చు. అండ్ ఎక్సర్సైజ్ అవన్నీ కూడా నార్మల్గా చేసుకోవచ్చు. ఏదన్నా కానీ కన్సెప్షన్ అనేది వచ్చిన తర్వాతే, అంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వస్తే మాత్రము అప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. అంటే బరువులు ఎత్తకపోవడము, దాని తర్వాత కొన్ని ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడము, పపాయ, పైనాపిల్ అలాంటివి అవాయిడ్ చేసుకుంటే సరిపోతుందండి. కాకపోతే మీకు IUI అయినప్పటి నుంచి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చే మధ్యలో మాత్రము మీరు నార్మల్గానే చేసుకోవచ్చు అన్ని. అప్పుడు ఏ విధమైన
రెస్ట్రిక్షన్స్ ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇంటర్ కోర్స్, భార్యాభర్త కలవచ్చా లేదా అనే డౌట్ కూడా యూజువల్గా అందరికీ ఉంటుందన్నమాట. IUI అయిపోయిన తర్వాత కూడా నార్మల్గా కలవచ్చండి. అండ్ అట్ ద సేమ్ టైం కంపల్సరీ అనేది కూడా ఏమీ కాదు, కుదిరితే కలవచ్చు లేకపోతే లేదండి. సో ఈ బేసిక్ ఇవి జస్ట్ ఫాలో అయితే సరిపోతుందండి. దీనికన్నా ఎక్కువ జాగ్రత్తలు అన్నట్టుగా ఏమీ ఉండవండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి ఇన్ఫర్టిలిటీకి సంబంధించి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. ఇది ఇవాల్టి హలో డాక్టర్.